పేరున నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్ ఏ విధంగా చేశారో 2024లో అదే విధంగా మళ్ళీ 2029లో ఎలక్షన్ చేస్తున్నట్టుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఎద్దుల ప్రదర్శన గారు నిజంగా చేస్తే మనం ఎలక్షన్ చేయడం కూడా చాలా తేలిగ్గా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ కష్టం దీంట్లో ఉంది, అంతకంటే ఎక్కువ కష్టం కనపడుతుంది. ప్రతి గ్రామం నుంచి ప్రతి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎన్నో మరి ఎద్దుల జతలు రావటం, ఇప్పుడే దాదాపు 100 జతలు ఎద్దులు రావడం జరిగింది 4వ రోజు. ఇంకా 100 జతలు ఎద్దులు అంటే ఇంకా 31వ తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. నిజంగా పిలవగానే మరి అందరూ కూడా ఎంతో ప్రేమగా రావడం అనేది చాలా సంతోషకరం. మరి మా మాన్యశ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా విజయానికి ముఖ్యమైన కారణమైన మన మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పిలవగానే ప్రతి కార్యక్రమానికి రావటం, మళ్ళీ ఒకరిగా ఎప్పుడు కూడా మళ్ళీ మమ్మాయికి ఉండటం అనేది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా తమ్ముడు భాష ప్రవీణ్ గారు ఎప్పుడు చూసినా యాక్టివ్ ఉంటారు. రాబోయే కాలంలో ఆయన ఇట్లాంటి పందాలు రెడీ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎప్పుడు యాక్టివ్. అదే ఇక మా బాజీ బాబు ఉన్నాడు కదా, బాజీ చౌదరి గారు అసలు ఈ కార్యక్రమానికి వన్న తెచ్చిన ఘనత ఆయన తీసుకోవడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాజీ చౌదరి గారికి, మా కడియాల రమేష్ గారికి, రావు గారికి, ముఖ్యంగా మా ప్రియమిత్రులు వరదయ్య గారు, బాచిన నరసయ్య గారు అందరూ కూడా బాల్య మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఎక్కడ ఇద్దరు బంధాలు జరుగుతున్నా కానీ వీళ్ళందరూ కూడా పని కట్టుకుని వెళ్తూ ఉంటారు. మరి అటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయవంతం చేసిన మరి డయాస్ మీద పెద్దలందరికీ, రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులు, మండల నాయకులకి, ముఖ్యంగా మా రైతు సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి ఒక ఉమ్మడి కుటుంబం గెలిపించి వాళ్ళు మనం సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే ఆ దుర్మార్గ ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు లేవు ఎప్పుడు కూడా, అవునా కాదా? అందుకనే ఒంగోలు జాతి గిత్తలు పెంచాలి. మనం ఒంగోలు జాతి గిత్తలాగా మనం కూడా పౌరుషంగా ఉండాలి. ఇటువంటి దుర్మార్గాలు తరివేశాం, ఇంకెప్పుడు కూడా రాకుండా కూడా ఎప్పుడు తరివి కొట్టాలి, పులివారు దాటి తరివి కొట్టాలని చెప్పి మా రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తూ, మా రైతు సోదరులు అంటేనే కష్టం, కల్లా కప్పడం తెలియని వాడు మా రైతు సోదరులు. అటువంటి రైతు సోదరులందరూ కూడా మరి ఒంగోలు జాతి గిత్తలు కూడా పెంచి ఆ గిత్తల యొక్క పౌరుషాన్ని మనం కూడా అదే విధంగా మనం పాటించాలని చెప్పి తెలియజేస్తూ నిజంగా ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విశేషం. మా నర్సరావుపేట ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు చెమటోడ్చి కష్టం నష్టాలు పోయి అన్ని విధాలుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారంటే ఒక బాహుబలి సినిమా సెట్టింగ్ లాగా దీన్ని ఏర్పాటు చేశారు. నిజంగా నేను కూడా చాలా పందాలు చూశాను, అందులో అరేంజ్మెంట్స్ కూడా చూశాను, కానీ ఇటువంటి అరేంజ్మెంట్ ఎప్పుడు కూడా చేయలేదు. మా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు చక్కగా రాత్రి బాళ్ళు పనిచేసి ఎంత చక్కగా చేశారంటే ఈ నర్సరావుపేట కోడలి స్టేడియం దాదాపు 26 ఎకరాల స్టేడియంని ఎక్కడ కూడా రాయి రప్ప ముళ్ళు లేకుండా, చిన్న కాగితం కూడా లేకుండా, కూడా చాక్లెట్ తినే చిన్న కాగితాలు కూడా లేకుండా కూడా పిల్లలు శుభ్రం చేయడం జరిగింది. ఆ విధంగా ఈ మైదానం మొత్తాన్ని కూడా తీర్చిదిద్దిన ఘనత కూడా మా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 20 రోజులు రోజుకు 300 మంది ఈ మైదానాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తారు. ఎక్కడ కూడా ప్రభుత్వం మీద ఆధారపడలేదు, మరి అధికారుల మీద ఆధారపడలేదు, రైతులందరూ కూడా కూర్చొని పని చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మా రైతు సోదరులందరూ కూడా శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నారు.